హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈ రోజు అయితే చక్కగా సాటర్డే కదండి, పప్పు వాక్కాయ అయితే చేశానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. వాక్కాయ అనేది చాలా మందికి తెలియదు, బట్ అది సీజన్ బట్టి దొరుకుతుందండి. ఇక్కడ మాకైతే దొరికింది, అందుకని చెప్పి నేనైతే మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఫస్ట్గా అయితే ఏం చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్గా టమాటాలు అయితే తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, అంటే పప్పు బట్టి వేసుకోండి, ఇన్ని వేయాలని ఏం లేదు. ఇది వాక్కాయలు ఇలా ఉంటాయండి, చాలా చిన్న చిన్నగా ఇలా ఉంటాయి. పుల్ల అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఉంటాయండి. ఇవి సీజన్ బట్టే దొరుకుతాయి, ప్రతిసారి దొరకవు. ఇక్కడ లోన ఒక పిక్క అయితే ఉంటుందండి, అంటే ఇది కొంచెం లేతగా ఉండడం వల్ల చిన్న చిన్న పిక్కలే ఉన్నాయి, సరిగ్గా మీకు కనిపించకపోవచ్చు. ఆ పిక్క అయితే ఖచ్చితంగా తీయాలండి, తీయకుండా అలా చాలామంది వేసేస్తూ ఉంటారు. అసలు అలా వేయొద్దండి, అలా తినకూడదు కూడా. నేనైతే చక్కగా ఈ పిక్కలు అయితే తీసేస్తాను మొత్తం అన్నీ కూడా. అలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. జస్ట్ వెంటనే ఉడికిపోతాయండి పప్పులో అయితే. ఇవి పుల్ల ఎక్కువ ఉంటాయండి, ముందుగానే వేయకూడదు, లాస్ట్లో వేయాలి. అవి ఎప్పుడు వేయాలో అనేది కూడా నేను మీకు చెప్తాను. చూసారుగా, ఇలా కొంచెం మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, మొత్తం అన్నీ కూడా ఇలా అయితే కట్ చేసేసుకుందాం మనము. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా కట్ చేద్దామండి. ఆనియన్ అయితే నేను మాకు పప్పు చాలా తక్కువ తీసుకున్నానండి, పప్పుకు తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒకటి తీసుకున్నానండి ఇక్కడ, అది కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. చాలామంది పెద్ద పెద్దగా కట్ చేసి వేస్తారండి. పప్పు అయినా ఏదైనా సరే చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది. ఒక 2 టమాటాలు అయితే సరిపోతాయి అనిపించింది నాకైతే, అందుకని చెప్పి ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోండి. కారం అనేది చాలా తక్కువ వాడనండి, ఎందుకంటే పప్పులో ఎప్పుడూ కూడా కారం చాలా తక్కువగానే వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి, అందుకని చెప్పి నేను ఎక్కువగానే తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే. వాక్కాయ చూసారుగా, నేనైతే మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసేసి పిక్కలన్నీ కూడా తీసేసానండి. కొంచెం ముదరగా ఉన్నవి కూడా ఉన్నాయి, వాటిలో పిక్కలు కొంచెం గట్టిగా అయితే ఉంటాయండి. చూసారుగా, కట్ చేసి పెట్టేశాను. నేనైతే పప్పుకైతే నేను ఎప్పుడు ఇదే చిన్న గిన్నె అయితే ఉందండి మా ఇంట్లో, దాన్నే యూస్ చేస్తూ ఉంటాను. చూసారుగా, ఒక గ్లాసు పప్పు అయితే తీసుకున్నాను నేను. ఒకసారి అయితే వేయించేద్దాము బాగా, కొంచెం అటు ఇటుగా వేయించాలండి పప్పు అయితే, ఎందుకంటే టేస్ట్ మళ్ళీ బాగుండదన్నమాట. అందుకని చెప్పి నేనైతే లైట్గా అయితే వేయించుకున్నాను. చూసారుగా, దాన్ని బాగా కడిగి పెట్టేశానండి, మంచి నీళ్ళు వేసాను. వేసి చక్కగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి అంటే చాలామంది కుక్కర్లో వేస్తూ ఉంటారండి, అసలు కుక్కర్లో వేయొద్దండి, పప్పు బాగుండదు కూడా, టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. ఈ పప్పు అయితే చక్కగా ఒక 50% ఉడికితే సరిపోతుందండి. చూసారా, ఉడికిపోయింది, ఒక 50% వరకు అయితే ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్, టమాటా అది ఉందిగా, మొత్తం అన్నీ కూడా వేసేసుకుందాము. వాక్కాయ అనేది ఇంకా వేయొద్దండి, ఎందుకంటే అది పుల్లగా ఉంటుందన్నమాట, దానివల్ల అయితే ఇంకా వేయకూడదు. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే వేసుకుందాము. మొత్తం ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేశానండి. చక్కగా చూసారా, ఎంత బాగా ఆవిరికైతే ఉడికిపోయినాయి. మనకి ఇంకా వాటర్ ఉందండి, చూసారుగా, నేను చూపిస్తున్నాను కదా, వాటర్గా ఉంది కదా, అందుకని చెప్పి కొంచెం ఇంకా ఉంచుదాము ఎక్కువసేపే. వాక్కాయ కూడా నేను వేసేసుకున్నానండి, చక్కగా సాల్ట్ కూడా సరిపడినంత వేసేసుకున్నాను. చూసారుగా, మొత్తం అన్నీ కూడా వేసేసానండి. వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందో. ఆ వాక్కాయ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి. తాలింపు అయితే వేసేద్దాము. తాలింపుకి అయితే నేను కొంచెం కరివేపాకు, ఒక 2 ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి సరిపడినంత తీసుకున్నాను. పోపులు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు తాలింపులు అయితే చక్కగా చిన్న ఉల్లిపాయ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉంటుందండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. తాలింపు అయితే వేసేద్దామండి. చూసారుగా, తాలింపు అయితే చక్కగా రెడ్గా అయితే వేపేసానండి. తాలింపు ఎప్పుడు రెడ్గా వేపితేనే బాగుంటుంది. ఉల్లిపాయ కూడా కనిపించకుండా వేపేసాను. చూసారుగా, ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. అలా లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అదిరిపోద్దండి. ఖచ్చితంగా ఇలాంటి సింప్లీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చక్కగా చూసారు కదండి, వేడివేడిగా తాలింపు కూడా వేసేసాను.
అసలు చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుందండి. అంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. చాలా పుల్ల పుల్లగా చాలా బావుంది కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి నార్మల్‌గా బయట కూడా దొరుకుతూ ఉంటాయండి. అంటే సీజన్ బట్టి దొరుకుతూ ఉంటాయి. మీకైతే ఖచ్చితంగా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి.